ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో 10వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల కార్యకర్తల నిరసనకు మద్దతిచ్చిన సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పవిత్ర. ఈ సందర్భంగా పవిత్ర మాట్లాడుతూ వేతనాలు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. అంగన్వాడీలు, కార్యకర్తలు, మహిళలు అని చిన్న చూపు చూస్తున్నావా? మహిళల ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యావు అన్న మాట మర్చిపోతున్నావు. అదే మహిళలు తలుచుకుంటే నిన్ను గద్దె దించుతారు. 10 రోజులుగా మహిళలు రోడ్డున పడి ధర్నా చేస్తుంటే కనీసం పట్టించుకోకపోవడం దారుణం. అదే మీ అమ్మ, మీ చెల్లి ఈ స్థితిలో ఉంటే తెలుస్తుంది. నీ పుట్టుకకు ఒక మహిళ కారణమన్నది గుర్తు చేసుకో జగన్మోహన్ రెడ్డి. న్యాయమైన కోరికలు తీర్చకపోతే రోడ్లో పెట్రోల్ పోసుకొని అంటించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఎన్నో లక్షల కోట్లు ఫ్లెక్సీలకు, కేకులకు వృధా చేస్తున్నారు. అందులో 1% వీరికి ఇస్తామని చెప్పలేకపోవడం బాధాకరమన్నారు. బటన్ నొక్కుతున్న ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడీల కార్యకర్తల కోసం ఒక్కసారి బటన్ నొక్కాలని డిమాండ్ చేశారు. లేదా వచ్చే ఎన్నికల్లో మహిళలు నిన్ను ఓడిస్తారని హెచ్చరించారు. ఏఆర్ 5 న్యూస్ సత్యసాయి జిల్లా మడకశిర రిపోర్టర్ ఈశ్వర్. దీనికి ఏ విధంగా కానీ ఎంతవరకు కానీ మహిళలు వెనకడుగు వేయరు, వేసే ప్రసక్తి కూడా ఉండదు. నీ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆడవాళ్ల శాపం తట్టి నువ్వు సర్వనాశనం పోయేదైతే అయిపోతావు. ఇదైతే గ్యారంటీ. రాబోయే ఎలక్షన్లో నీకు నిజంగానే నీ స్థానము, ముఖ్యమంత్రి స్థానం అయితే ఖచ్చితంగా ఉండదు. మహిళలే చూపిస్తారు. ఎందుకంటే మహిళ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది, ఏదైనాకైనా సిద్ధంగా ఉంటుంది, ఖచ్చితంగా చేసి చూపిస్తుంది. మహిళని కించపరిచినావు. ఈరోజు మహిళల గోళ ప్రతి ఒక్క ఆడ మనిషి మహిళల కంట్లో నీళ్లు తెప్పిస్తా ఉన్నావు నువ్వు. ఇదే నీకు నిజంగానే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నువ్వు మార్చుకో. 10 రోజులైందే, ఇంకొక 2-3 రోజులైనా ఖచ్చితంగా మార్చుకో. ఇది నీకు సిగ్గుగా లేదా? ఇట్లా రోడ్ల ఎక్కి ఆటోలంతా ఇంత ధర్నా చేస్తూ ఉంటే ఏం చేస్తా ఉన్నావే నువ్వు? కనీసం అంటే నీకు సిగ్గు అన్నది లేదా? ఆడవాళ్ళంతా తెలుసుకోండి ఏం చేస్తారన్న భద్రకాళిలాగా అవుతారు. గుర్తుపెట్టుకో. మహిళ 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 అనుకుంటే అంత చులకనా నీకేమన్నా? మహిళ అనేది నువ్వేమన్నా ఈరోజు పైకి గద్దెక్కినావా? నువ్వు మహిళ నుంచే కదా పైకి గద్దెక్కినావు. ఈరోజు అదే మహిళలు ఒక్క ఓటు పడకపోతే నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటావా? ఎందుకు వాళ్ళకి జీతాలు పెంపకుండా ఉన్నావు? గ్రాట్యుటీ ఎందుకు వాళ్ళకి పంపకుండా ఉన్నావు? పెంపు. నీ పోయేదేముంది? మీ అమ్మ సొమ్మేమన్నా పెడుతున్నావా? మీ నాన్న సొమ్మేమన్నా పెడతా ఉన్నావా? నువ్వు ఒక మంచి, ఖచ్చితంగా ఒక మంచి పాలకుడు అవుతావు అనుకున్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో నిజంగానే ఒక మంచి పరిపాలన సాధించారు. కాకపోతే నువ్వు తన తనయుడివే, నువ్వు కూడా తండ్రిలాగా మంచి పాలన పరిపాలిస్తావనే ఆశతో ఆడ మనుషులు, ఆడపిల్ల, ప్రతి ఒక్క ఆడపిల్ల నీకు ఓటేసి గెలిపిస్తే ఈ రోజు నువ్వు ఆడపిల్లని కనీసం గుర్తింపు కూడా లేకుండా చేస్తా ఉన్నావా? ఇది నీకు కరెక్టా? ఇది సబాబా అని అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఇప్పటికైనా అర్థం చేసుకో. ఆడవాళ్ళు లేకపోతే నీకు పుట్టగతులు అయితే ఉండవయా? ఇదైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా మేల్కో. ఇప్పటికి టైం మించిపోలే. రాబోయే కాలంలో ఒక్క మహిళ ఆత్మహత్యకు పాల్పడిందంటే ఖచ్చితంగా రాష్ట్రాద్యంత ఏం జరుగుతుంది అనేది చెప్పమో, చేసి చూపిస్తాము. ఎంతటికైనా మేము తెగిస్తాము. ఏం చేపిస్తావు? ఒకవేళ మనం ఏమైనా చేస్తే నువ్వు కంప్లైంట్ ఇప్పగలవా? కేసులు కట్టిస్తావు. మీ కేసులకి, మీ అరెస్ట్కి మేము భయపడే ప్రసక్తే లేదు అని చెప్పేసి చెప్పుకుంటున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎటువంటి కేసులు పెట్టా కూడా దానికి మేము సిద్ధంగా ఉంటాము. కమ్యూనిస్టు పార్టీ తరపు నుంచి, సిపిఐ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ తరపు నుంచి మేము సిద్ధంగా ఉంటాం. నువ్వు ఏ కేసు అయినా పెట్టించుకో. మేము ధైర్యంగా జైలు పోయేదానికైనా సిద్ధంగా ఉంటామే. కానీ మహిళలకి న్యాయం జరిగేంత వరకు మేము రోడ్లో కూర్చొనైనా సరే ధర్నాలు ప్రతిరోజు చేస్తూ ఉంటాము. ఖచ్చితంగా మేము గెలిచే తీరుతామని చెప్తాము. నువ్వంతా నీ పన్నాగం పడతా ఉన్నావు. ఈ రోజు బీగాలు పగులు కొట్టిస్తా ఉన్నావు. పోనీ సెక్రటరీ, సచివాలయం వాళ్ళకి అప్పగిస్తా ఉన్నావు. ఏందయ్యా? ఏం తెలుసు అన్న వాళ్ళకి అప్పగిస్తా ఉన్నావు నువ్వు? ప్రతాప్ మాట్లాడుతున్నాడు, ఫుడ్ కమిషనరు. వీళ్ళు 10వ క్లాస్ మాత్రమే చదువుకున్నారు. వీళ్ళకి ఈ జీతం చాలదా? ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకందరికీ వాళ్ళకి 6,000-7,000 వస్తూ ఉంది. వాళ్లే ధర్నా చేయలేదు. వీళ్ళేమి మీరు చేసేది సబాబా అని అడుగుతున్నావు. ప్రతాప్ గారు, మీరు అడిగినది క్వశ్చన్ ఖచ్చితంగా రాంగ్. వాళ్ళు 10వ క్లాస్ చదివినా కూడా చిన్న పిల్లలు ముడ్డి కడిగే పని నుంచి వాళ్ళు చేస్తున్నారు. మీరు చేస్తారయ్యా ఆ పని? ముడ్డి కడుగుతారయ్యా మీరు పిల్లలది? ముక్కు, చీముడు ముక్కు అంతా తుడుస్తారా మీరు అని అడుగుతున్నా. మీరు ఇలాంటివి కామెంట్లో, మహిళల మీద కామెంట్లు వేసేదాన్ని మానుకోండి. మహిళల్ని ఖచ్చితంగా ఒక మహిళగా, దేవతలాగా గుర్తించండి. మీకు పుట్టగతులు ఉంటాయి. అంతేగాని
ఇలాంటి నీచమైన ఈ రాక్షస ప్రభుత్వం నుంచి జనాలు నిజంగానే విసిగిపోయినారయ్యా. ఇలాంటి పరిస్థితులు రాకూడదు, కానీ పగ్గం వేసి తాడు కట్టించుకునే విధంగా ఉంది. మీకు ఏదో మీరు ఉద్ధరిస్తారని చెప్పేసి మహిళలు మిమ్మల్ని నమ్మి ఓటేస్తే ఈరోజు మహిళల్ని రోడ్డు పాలు చేస్తా ఉన్నావా? రోడ్లో కూర్చొని వంట వరపులు చేసుకునే విధంగా నువ్వు ఈ రోజు దించినావా? ఇది నీకు కరెక్టా? మీ అమ్మనా, మీ చెల్లెలా, మీ అమ్మ, నీ భార్యనా ఏమైనా ఇట్లా రోడ్లో పడితే నువ్వు ఊరికే ఉంటావా? నీకు ఎందుకో నీకు అది కోట్లాది ఎక్కడెక్కడ మోసాలు చేసుకుని బతికినటువంటి నీకు ఉండే ఆస్తులు మీ భార్యలో, మీ పెళ్ళాలో, మీ అక్క చెల్లెలంతా లోపల కూర్చుంటారు, బయటకు రారయ్యా. ఎండలో వస్తే పిల్లలను చూసుకుంటా వాళ్ళ ముడ్డీలు కడిగితే ఒక్కరోజు నీ భార్యతనా, నీ చెల్లెలతో, మీ అమ్మతో పిల్లల్లో వీధిలో ఉండే పిల్లలు ముడ్డి కడిగిచ్చావయ్యా. అప్పుడు తెలుస్తుంది నీకు ఆ బాధ ఏమే, ఆ ఒక బాధ్యత ఏమనేది నీకు అప్పుడు తెలిసి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది నిజంగానే మీ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఇటువంటి చేదు అనుభవాన్ని ఎదురు చూస్తున్నారు అంగన్వాడీ వర్కర్స్లకు. అయితే నిజంగానే నీ ప్రభుత్వంలో మాత్రమే ఈ రోజు ఇన్ని రోజులు సమ్మె చేస్తున్నారంటే కేవలం నీ ప్రభుత్వమే. ఈ క్రెడిట్ అంతా నువ్వే తీసుకోవయ్యా. ఇంక ఆ ప్రభుత్వంలో కూడా లేదు. నువ్వు పెంచిండేది ఏమీ లేదు, నువ్వు చేసిండేది ఏం లేదు. నువ్వు రాబోయే